ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ రాగమాలిక అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని యొక్క వర్తమానంలో మీ అందరికి అందించడానికి ఉద్దేశం కలిగి ఉన్నాము. అనేక మంది దైవ సేవకుల చేత సేకరించబడినటువంటి వాక్య సందేశంలను, దేవుని యొక్క వర్తమానాలను మీకు అందిస్తూ ఉన్నాము. వీటిని మీరు విని ఆత్మీయ మేలును పొందుకోవాలని, దేవుళ్ళు మరింతగా బలపడాలని, మీరు మాత్రమే కాదు అనేక మందికి ఈ వీడియోస్ని మీరు షేర్ చేయాలని ప్రభు పేట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, మనం దేవుని వాక్యం లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మనం ధ్యానం చేయబోతున్న అంశము ఈ యుగ సమాప్తికి సూచనలు. ఈ యుగ సమాప్తికి సూచనలు. ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో నివసిస్తూ ఉన్నాం. చిట్ట చివరి దినాలలో, కృపాయుగం అంతము కాబోతున్న దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు పైకి పోతూ సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ దినాలలో మనం ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. ఆయన ఒక్కసారి మధ్యాకాశానికి వచ్చి భూ అని ఒక్కసారి బోర ఊదినప్పుడు సిద్ధపడిన వారు ఉన్న పాటున, రెప్పపాటున మహిమ శరీరాన్ని ధరించుకొని మధ్యాకాశానికి ఎగిరిపోయే గడిలో మనం ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఈ మధ్యాకాశానికి రావచ్చు. ఎప్పుడైనా ఈ సంఘం ఎత్తబడవచ్చు. ఈ సంఘం ఎత్తబడటానికి రోజులు దగ్గరికి వచ్చాయి. అయితే మనం అనుకుంటున్నాము ఇంకా చాలా కాలం ఉంది అనుకుంటున్నాం. ఇంకా ఏదో ఈ భూలోకం కొంతకాలం ఉన్నట్టు, చాలా కాలం మనం ఇక్కడ బ్రతుకుతున్నట్లుగా మనం ఊహించుకుంటున్నాం. గాని పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆధారం చేసుకొని చూసినప్పుడు, లేఖనాల వెలుగులో మనం చూసినప్పుడు ఆయన చెప్పిన ప్రవచనాలని నెరవేరుతూ వచ్చాయి. ఆయన తన రాకడకు చెప్పిన గుర్తులు కూడా జరుగుతూ వచ్చాయి. ఈ ప్రవచనాలు ఒకవైపు నెరవేరుతూ ఉంటే, రాకడ గుర్తులు మరొక వైపు జరుగుతూ ఉంటే ఆయన రాకడ సమీపంగా ఉంది అని మనం తెలుసుకోవాలి. కనుక ప్రియ స్నేహితులారా, ఇవి చివరి దినాలు. ఇవి సిద్ధపడవలసినటువంటి దినాలు. రక్షణ పొందినటువంటి మనం, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మనము సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరచవలసినటువంటి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి ఈ దినాలలో మనం నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు. ఈ 3 దినాల్లో ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, ఈ సంఘం ఎత్తబడటానికి సంబంధించిన 3 గుర్తులు, 3 రాత్రులు నేను మాట్లాడతాను. పరిశుద్ధ గ్రంథంలో సంఘం ఎత్తబడటానికి 90 గుర్తులు చెప్పబడ్డాయి. అందులో 70 గుర్తులు నెరవేరిపోయాయి. మరొక 20 గుర్తులు అతి త్వరగా జరుగుతూ ఉన్నాయి. మరి నేను బైబిల్ స్కూల్ ప్రిన్సిపాల్ని, దైవ సేవకులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను కనుక ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా పరిశీలన చేసి మరి సేవకులకు చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే సేవకులు పోయి మరలా ప్రజలకు బోధించాలి, సంఘాలు కట్టాలి, సువార్త చెప్పాలి. గనుక దేవుని వాక్యాన్ని చాలా లోతుగా విశ్లేషణ చేయవలసినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తు వారి రాకడకు సంబంధించి 90 గుర్తులుంటే అందులో 70 గుర్తులు నెరవేరితే మరొక 20 గుర్తులు త్వరగా నెరవేరుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గుర్తులన్నీ పూర్తయిపోతాయో వెంటనే బోరం రోగుతుంది, సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. అయితే ఇంకో సంగతి కూడా మనం గ్రహించాలి. ఈ చివరి దినాల్లో తప్పుడు బోధలు కూడా ఎక్కువైపోయాయి. ఆ తప్పుడు బోధలను కూడా మనం ఖండించాలి, వాటిని మనం గుర్తించాలి. ఎందుకంటే సాతాను బోధకులలో దూరి బోధకులను బాధకులుగా చేస్తాడు. ఆ విషయాలు కూడా మనం గ్రహించాలి. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే వాక్యం చెప్పే దైవజనుల్లోనే ప్రవేశించి వారి ద్వారా తప్పుడు సిద్ధాంతాలు ఈ ప్రజలకు అందిస్తారు. అయితే ప్రజలు 4 రెఫరెన్సులు బైబిల్లో తీసి చూపించగానే ఆ తప్పుడు సిద్ధాంతాలను నమ్మి కలవరపడేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అందువల్ల ఈ చివరి దినాల్లో 1 రాకడ కొరకు మనం సిద్ధపడాలి. 2వది తప్పుడు బోధనలు మనం గ్రహించగలగాలి. ప్రతి ఒక్కరు చెప్పిన బోధన మనం ఆలకించకుండా అది వాక్యంలో ఉన్నదా లేదా, అది సత్యమేనా, అది దేవుని వాక్యానుసారమా అనేది కూడా మనం గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తే రాకడ లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రాకడ ఇప్పుడే రాదులేండి, చాలా కాలం పట్టిద్ది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. 1000 సంవత్సరాల పరిపాలన లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
1000 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సంఘం శ్రమల కాలంలో ఉండిద్ది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాగా మనం చూసుకుంటూ పోతే రకరకాల బోధలు వచ్చాయి ఇప్పుడు సమాజంలోనికి. ఈ మధ్య ఒక బోధ వచ్చింది, సంఘం శ్రమల కాలంలో ఉండాలి, సంఘం శ్రమల కాలంలో గుండి వెళ్ళాలి, సంఘం శ్రమలు అనుభవించాలి అని ఒక బోధ తీసుకొచ్చారు. 1000 సంవత్సరాల పరిపాలన ఇప్పుడే జరుగుతుంది అనే బోధ తీసుకొచ్చారు. ఇలాంటి తప్పుడు బోధలను చూస్తూ ఉంటే ప్రజలను కలవరపరిచి ప్రజలను భ్రమపరిచేటువంటి ఈ బోధల్ని మనం ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అయితే గమనించండి, సంఘము శ్రమల కాలంలో ఉండవలసిన పని లేదు. ఎందుకంటే అపోస్తుల కార్యములు 20:28 ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘాన్ని శ్రమల కాలంలో ఉంచడు, అంత్యక్రీస్తు పరిపాలనలో ఉంచవలసినటువంటి అవసరం కూడా లేదు. కారణం, ఈ సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. తన స్వరక్తాన్ని క్రయధనముగా చెల్లించి ఈ సంఘాన్ని లోకములో నుంచి ప్రత్యేకించుకున్నాడు, లోకములో నుంచి సపరేట్ చేశాడు. సంఘము అనేటువంటి మాట ఎక్లేషియా అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఎక్లేషియా అనగా బయటికి పిలువబడిన వారు అని అర్థం. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? సంఘము అనగా బయటికి పిలువబడిన వారు, లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. కనుక దేవుడు లోకములో నుంచి సంఘాన్ని ప్రత్యేకించుకున్నాడు, సంఘాన్ని బయటికి పిలిచాడు, సంఘాన్ని పరిశుద్ధపరిచాడు. అందువల్ల అలాంటి సంఘాన్ని ఈ శ్రమల కాలంలో ఆయన ఉంచాల్సిన పని లేదు. ఈ సంఘాన్ని అంత్యక్రీస్తు చేతుల్లో పెట్టాల్సిన పని, అంత్యక్రీస్తు పరిపాలనలో ఈ సంఘము ఉండాల్సిన పని లేదు. అయితే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ఇది గమనించాలి. రెండవ రాకడని మనం 2 భాగాలుగా విభజించాలి. రెండవ రాకడ మనకు బాగా అర్థం అవ్వాలంటే దానిని 2 భాగాలుగా విభజించాలి. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఈ రెంటిని కలిపి జనరల్ గా మనం రెండవ రాకడ అని పిలుస్తాం. అయితే దాన్ని మనం స్థూలంగా చెప్పాల్సి వచ్చినప్పుడు రెండవ రాకడలో 2 దశలు ఉంటాయి. రహస్య రాకడ వేరు, బహిరంగ రాకడ వేరు. రహస్య రాకడని సంఘము ఎత్తబడుతా, లేకపోతే దాన్ని ర్యాప్చర్ అని పిలుస్తారు. అంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి రాక ముందు 7 సంవత్సరాల ముందు మధ్యాకాశానికి వస్తాడు. రెండవ రాకడ అనగా రెండవసారి యేసుక్రీస్తు భూలోకానికి రావడం. మొదటిసారి భూలోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఉన్నాడు, వెళ్ళాడు. ఇప్పుడు రెండవసారి మరలా భూలోకానికి వస్తే దాన్ని రెండవ రాకడ అంటారు. అయితే రెండవసారి యేసు భూలోకానికి వచ్చే ముందు, అంటే రెండవ రాకడకి 7 సంవత్సరాల ముందు మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చి ఒక్కసారిగా భూ అని బోర ఊదినప్పుడు ఈ సిద్ధపడిన సంఘం అంతా మధ్యాకాశానికి ఎత్తబడి ప్రభుని యేసుక్రీస్తుని కలుసుకుంటారు. ఈ సంఘము యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉండి 7 సంవత్సరాలు అక్కడ విశ్రాంతిలో బహుమతుల ప్రధాన కూటములో పెండ్లి విందులో పాల్గొన్న తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన సంఘాన్ని వెంట పెట్టుకొని భూలోకానికి దిగొస్తాడు. దాన్ని రెండవ రాకడ అంటారు, దాన్ని బహిరంగ రాకడ అంటారు. అంటే రెండవ రాకడకు ముందే ఈ సంఘం పైకి వెళ్ళిపోవాలి, ఈ సంఘం పైకి వెళ్ళాలి. ఈ సంఘం పైకి వెళ్ళి 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఉండాలి. ఆ 7 సంవత్సరాలు ఎడవబడిన వారికి శ్రమలు రావాలి. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు కలుగుతాయి. ఆ చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు కలుగుతున్న సమయంలో అంత్యక్రీస్తు అనేవాడు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తాడు. అయితే ఎవరు ఎడవబడతారు? 4 బ్యాచ్లు వారు ఈ భూలోకంలో ఎడవబడతారు. మొట్టమొదటిగా నాస్తికులుగా ఉన్నవారు, రెండవది అన్యజనులుగా ఉన్నవారు, మూడవది యేసుక్రీస్తుని అంగీకరించిన ఇశ్రాయేలీలు, నాలుగవది నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు ఈ భూలోకంలో ఎడవబడతారు. సంఘం ఎత్తబడినప్పుడు, సంఘం మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ఈ దేవుడు లేడని చెప్పే నాస్తికులు, ఈ విగ్రహారాధన చేస్తున్నటువంటి అన్యులు, ఇశ్రాయేలీల్లోని యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ఆ సొంత జాతోళ్లు, అలాగనే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నామని చెప్తూ నామకార్థ క్రైస్తవులుగా వేషధారులుగా బ్రతుకుతున్న వారు ఇక్కడే ఉండిపోతారు. ఉండి వారు 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమల పాలవుతారు. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు జరుగుతాయి. అప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ప్రపంచం అంతటితో సంధి చేసుకుంటాడు. చివరి 3.5 సంవత్సరాల కాలంలో మహాశ్రమలు జరుగుతాయి. అప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తాడు. ఒకవేళ ప్రకటన గ్రంథం లెక్కలో మీకు చెప్పాలంటే మొదటి 3.5 సంవత్సరాల కాలంలో 7 ముద్రలు 7 బోర్లు మ్రోగుతాయి. చివరి 3.5 సంవత్సరాల కాలంలో 7 పాత్రలు కుమ్మరించబడతాయి. అవి కడవరి తెగుళ్ళు. ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్క శ్రమ ఈ భూలోకంలో ప్రారంభమవుతుంది. ఈ విధంగా 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమల యుగం జరుగుతూ ఉంటే ఆ 7 సంవత్సరాలు ఈ సంఘం మధ్యాకాశంలో ఉంటుంది. 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ సంఘాన్ని వెంట పెట్టుకొని
దేవదూతలను వెంట పెట్టుకొని యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూలోకానికి వస్తాడు. అప్పుడు ప్రకటన గ్రంథం 1:7 నెరవేరుతుంది. ఏంటిదది? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అనే లేఖనం ఆయన రెండవ రాకడలో నెరవేరుతుంది. ఆయన బహిరంగ రాకడలో నెరవేరుతుంది. ఆయన తన సంఘాన్ని వెంట పెట్టుకొని ఈ భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన భూలోకానికి వచ్చేసరికి అంత్యక్రీస్తు అనేవాడు ఈ భూలోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అప్పుడు హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. యెరూషలేముకు దగ్గరలో హర్మగెద్దోను అనే స్థలములో క్రీస్తు విరోధికి, అంత్యక్రీస్తుకి, యేసుక్రీస్తుకి మధ్య ఘోర యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో యేసుక్రీస్తు వారు అంత్యక్రీస్తుని, అతని రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసి ప్రపంచం మొత్తంలో 1000 సంవత్సరాల పరిపాలన ఈ భూలోకంలో స్థాపిస్తాడు అని మనం గ్రహించాలి. ఇది ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన జస్ట్ సింపుల్ ఇంట్రొడక్షన్. యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూలోకానికి వచ్చినప్పుడు అంత్యక్రీస్తుతో యుద్ధం చేసి, అతన్ని ఓడించి, అతని రాజ్యాన్ని కూల్చివేసి, అతని అగ్నిగుండంలో పడేసి, సాతాన్ని బంధించి యేసుక్రీస్తు వారి ఈ భూలోకంలో 1000 సంవత్సరాల పరిపాలన స్థాపిస్తారు. అందువల్ల ప్రియ స్నేహితులారా, మొదట సంఘం ఎత్తబడాలి. ఈ సంఘం 7 సంవత్సరాల మధ్య ఆకాశంలో ఉండాలి. ఆ తర్వాత సంఘం భూలోకానికి దిగి రావాలి. ఆ సంఘం 1000 సంవత్సరాలు ఈ భూలోకంలో పరిపాలన చేయాలి. ఆ తర్వాత ధవళ సింహాసనం తీర్పు జరగాలి. పాపులు నరకానికి, నీతిమంతులు పరలోకానికి పోవాలి. ఇది మన ముందు కాలంలో జరగబోతున్న భవిష్యత్తు. అయితే ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది. ఏంటిదా ప్రశ్న? ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ప్రస్తుతం మనం కృపాయుగంలో ఉన్నాం. రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. రెండవ రాకడ త్వరగా వస్తుంది అని చెప్పుకుంటున్నాము. ఆ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? ఆ సంఘం ఎత్తబడటానికి గుర్తులేంటి? అవును, ఈ రాత్రి మొదటి గుర్తుని నేను మీతో చెప్పబోతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. రేపు ఎల్లుండు ఇంకా అనేకులను తీసుకొని రండి. ఇంకా మనం ప్రపంచ భవిష్యత్తును గురించి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోతుగా ధ్యానం చేయబోతున్నాం. ఈ రాత్రికి మొదటి గుర్తును మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చదివాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి ఆ ఒలీవల కొండకు వెళుతూ ఉన్నారు. ఒక చోట దేవుని వాక్యాన్ని బోధించి తన శిష్యులతో కలిసి ఒలీవల కొండకు పోతూ ఉన్నారు. ఆయన ఒలీవల కొండకు పోతూ యెరూషలేము దేవాలయం మీదుగా పోతా ఉన్నారు. అంటే వెళ్లే మార్గంలో మధ్యలో యెరూషలేము దేవాలయం తగిలింది. వీరు కొండకి వెళ్తున్నారు, మధ్యలో యెరూషలేము దేవాలయం వచ్చింది. ఆయన శిష్యులు యేసు ప్రభుకి ఆ యెరూషలేము దేవాలయాన్ని గురించి చెప్తా ఉన్నారు. బోధకుడా, ప్రభువా, ఈ యెరూషలేము దేవాలయాన్ని మీరు చూసారా? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఎంత గొప్ప కట్టడిది, దీని పునాదులు ఎంత లోతుగా వేయబడ్డాయో మీకు తెలిసినా? అసలు ఇది ఎంత బాగా కట్టారు అనుకున్నావు ప్రభువా? ఈ యెరూషలేము దేవాలయం యొక్క పునాదులు, దీని యొక్క గోడలు, దీని యొక్క కట్టుబాటు, దీని యొక్క విధానం ఎంత బాగుందో చూడని వీరు మార్గంలో పోతూ ఉండగా దారిలో యెరూషలేము దేవాలయాన్ని యేసు ప్రభుకు చూపిస్తా ఉన్నారు. ఆ యెరూషలేము దేవాలయాన్ని గురించి యేసు ప్రభుతో వర్ణిస్తా ఉన్నారు. ఇంకా అంటున్నారు, ఈ యెరూషలేము దేవాలయం ఎంత గొప్పదంటే హేరోదు రాజు మనకు కట్టిస్తున్నాడు. ఇది ఇప్పటికే 46 సంవత్సరాల నుంచి కట్టిస్తున్నాడు దాన్ని. అప్పటికి అది 3 సార్లు పడగొట్టబడింది. అది 3వసారి కట్టడం. మొట్టమొదటిసారిగా సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని కట్టినప్పుడు దాన్ని నెబుకద్నెజరు పడగొట్టాడు. రెండవసారి అది జెరుబ్బాబెలు కాలంలో కట్టబడినప్పుడు, ఆ తర్వాత దాన్ని ఆ మత్తయి సువార్తకి మలాకి గ్రంథానికి మధ్య కాలంలో అప్పుడు రెండవసారి దాన్ని పడగొట్టడం జరిగింది. ఇప్పుడు 3వసారి హేరోదు దీన్ని కడతా ఉన్నాడు. బాగా గమనించండి. సొలొమోను కట్టాడు, నెబుకద్నెజరు పడగొట్టాడు. ఆ తర్వాత రెండవసారి దాన్ని జెరుబ్బాబెలు, హగ్గయి, జకరీల కాలంలో మరలా ఆ యెరూషలేము దేవాలయాన్ని కట్టారు. దానిని అంతియోకస్ ఎపిఫైనస్ అనేటువంటి కాలంలో పడగొట్టబడింది. ఇప్పుడు 3వసారి హేరోదు రాజు కట్టిస్తున్నాడు ఈ దేవాలయం. హేరోదు రాజు ఎందుకు కట్టిస్తున్నాడంటే ఈ దేవాలయం దేవుని మీద ప్రేమ ఉండి కాదు, లేక యూదుల మీద ప్రేమ ఉండి కూడా కాదు. ఎందుకు కట్టిస్తున్నాడంటే అప్పుడు రోమా సామ్రాజ్యం ఈ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తా ఉంది. ఈ హేరోదు రాజు రోమా సామ్రాజ్యం యొక్క ప్రతినిధి. హేరోదు రాజు పరిపాలిస్తా ఉంటే వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. మేము రోమా ప్రభుత్వం క్రింద ఉండము, నీవు మాకు అధికారిగా ఉండాల్సిన పని లేదు, మాకు స్వతంత్ర రాజ్యం కావాలి, మేము స్వతంత్రులం అని చెప్పి యూదులు ఏం చేస్తున్నారంటే అటు రోమా సామ్రాజ్యంపై తిరుగుబాటు చేస్తున్నారు, ఇటు హేరోదు రాజు యొక్క అధికారాన్ని కూడా ధిక్కరిస్తున్నారు.
అందువల్ల ఈ హేరోదు రాజు ఏం చేశాడంటే యూదుల్ని ఆకట్టుకోవటానికి, యూదుల మీద తన పరిపాలన నిలబెట్టుకోవటానికి వారికి యెరూషలేము దేవాలయం కట్టిస్తానని చెప్పి ఆశ పెట్టాడు. సరే, అప్పటికే వాళ్ళకి 2 సార్లు దేవాలయం పడిపోయింది కనుక దేవాలయం కట్టిస్తాను అనగానే వాళ్ళు చాలా ఆశపడ్డారు యూదులు. హేరోదు రాజుకు లోబడ్డారు. ఈ హేరోదు ఏం చేస్తూ వచ్చాడంటే యెరూషలేము దేవాలయాన్ని పూర్తి చేయకుండా కొంచెం కొంచెం కడుతున్నాడు. దాన్ని ఎందుకు కడుతున్నాడంటే ఒకసారి కట్టారనుకోండి, పూర్తయింది అనుకోండి, మళ్ళీ ఎక్కడ తిరుగుబాటు చేస్తారని, ఒకసారి పూర్తి చేస్తే మళ్ళీ ప్రజలు దేవాలయం పూర్తయినాక మరలా నా మీద తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతో కడుతున్నట్టుగా నటిస్తే కొంచెం కడుతున్నాడు. 46 సంవత్సరాల నుంచి కడుతున్నాడు. దాన్ని కడితే 1 సంవత్సరంలో కట్టకూడదు, దాన్ని కట్టొచ్చు, లేక 2 సంవత్సరాలు పట్టిద్ది అనుకోండి. అంత గొప్ప దేవాలయాన్నే సొలొమోను 7 సంవత్సరాల్లో వైభవంగా కట్టాడు. ఇతడు 46 సంవత్సరాల నుంచి కడుతున్నాడు ఆ యెరూషలేము దేవాలయాన్ని. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఓ ప్రక్క కడుతున్నట్టుగానే నటిస్తున్నాడు, సరిగా కట్టుట్లా. కట్టి పూర్తి చేస్తే వీళ్ళు తిరుగుబాటు చేస్తారేమోనని భయం. అందుకని దేవాలయాన్ని కడుతున్నట్టుగా కొంచెం కడతా ఉంటే యూదులందరూ హేరోదుకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో రాజుగారు మనకు మంచి దేవాలయం కడుతున్నాడని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటారని యూదుల యొక్క సానుభూతి కోసం దాన్ని కొంచెం కట్టినట్టుగా నటిస్తున్నాడు. అది గవర్నమెంట్ పాలసీ అంటారు. ఎకనామిక్స్ లో కూడా, నేను ఎకనామిక్స్ స్టూడెంట్ ని, ఈ గవర్నమెంట్లు కూడా ఏం చేస్తారంటే 1,00,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనుకోండి ఏదన్నా ఒక ఉద్యోగంలో, ఆ 1,00,000 పోస్టుల్ని ఒకేసారి భర్తీ చేయరు. ఒకసారి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తే మరలో ఒక 6 నెలలకో సంవత్సరానికో మర్చిపోతారు గవర్నమెంట్ ని. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తాడంటే ఉన్న పనులన్నీ ఒక్కసారి చేయకుండా కొంచెం చేస్తున్నట్టుగా, అంటే ప్రజల యొక్క సానుభూతి కొరకు, ప్రజల దగ్గర మెప్పు తెచ్చుకోవటానికి, పని చేస్తున్నాను అనిపించుకోవటానికి కొంచెం పని చేస్తా ఉంటారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు చేసే పని కూడా అదే. అట్లాగే హేరోదు రాజు ఏం చేస్తున్నాడంటే దాన్ని 46 సంవత్సరాల నుంచి కడుతున్నాడు ఆ యెరూషలేము దేవాలయాన్ని. అది పూర్తవట్లా. ఆ దేవాలయాన్ని చూపిస్తున్నారు ఈ శిష్యులు. ఎవరికండి? ఎవరు చూపిస్తున్నారు? యేసు ప్రభువుకు చూపిస్తున్నారు. బోధకుడా, ఈ దేవాలయం ఎంత బాగుందో నీకు తెలుసునా? అసలు దీని కట్టడలు ఎంత బాగా కడుతున్నాడు మన రాజు, పునాదులు ఎంత బాగున్నాయో అని చెప్పి యేసు ప్రభువుకు చూపిస్తా ఉన్నారు. యేసు ప్రభువు మనస్సులో నవ్వుకుంటా ఉన్నారు, ఎందుకంటే దాని పరిస్థితి ఆయనకు తెలుసు. అప్పుడు యేసు ప్రభు నోరు తెరచి ఒక మాట చెప్పాడు. శిష్యులారా, ఈ దేవాలయాన్ని మీరు చూస్తున్నారే, ఈ కట్టడులు మీరు చూస్తున్నారే, ఇది చాలా గొప్ప దేవాలయం అని మీరు అనుకుంటున్నారే, ఒకటి గుర్తుంచుకోండి, ఈ దేవాలయం రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడే దినాలు వస్తాయి, గుర్తుంచుకోండి అన్నాడు. మీరు ఈ దేవాలయం చాలా గొప్పదంటున్నారుగా, చాలా లోతైన పునాదితో కట్టబడింది అంటున్నారుగా, గొప్ప కట్టడి అని చెప్తున్నారుగా, ఈ దేవాలయం మీద ఉన్న రాళ్లు రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడేటువంటి దినాలు వస్తాయి, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఈ యెరూషలేము దేవాలయం కూలిపోయి రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడతాయో అప్పటి నుంచి నా గుర్తులు ప్రారంభమవుతాయి నా రాకడకి. మరలా ఆ దేవాలయం కట్టబడితే అప్పుడు నా రాకడ వచ్చింది అని చెప్పాడు ఆయన. అంటే యేసు ప్రభు చెప్పిన మాటల యొక్క అర్థం ఏంటంటే ఈ దేవాలయం పడగొట్టబడిద్ది. ఎలా పడగొట్టబడిద్ది? రాయి మీద రాయి ఒక్కటి కూడా ఇక్కడ నిలబడకుండా పడద్రోయబడిద్ది. దానితో నా రాకడ గుర్తులు ప్రారంభమవుతాయి, నా రెండో రాకడ గుర్తులు. ఆ దేవాలయం గాని మరలా తిరిగి కట్టబడితే అప్పుడు నా రాకడ వచ్చిందని మీరు తెలుసుకోండి అని యేసు ప్రభు చెప్పి కొండకి వెళ్ళిపోయారు. శిష్యులకు ఆశ్చర్యంగా ఉంది, ఇదేంట్రా, మనం ఇంత సంతోషంగా యెరూషలేము దేవాలయాన్ని గురించి మనం చెప్తా ఉంటే యెరూషలేము దేవాలయం కూలిపోయిందని చెప్తాడేంటి, ఈయన పడద్రోయబడిద్దని చెప్తాడేంటి, శాపవచనాలు చెప్తాడేంటి అని శిష్యులకు అర్థం కాలేదు. ఆ వార్త ఇశ్రాయేలు జాతి అంతటికి వ్యాపించింది. అది సగం కోపం యేసు ప్రభు మీద వాళ్ళకి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెరూషలేము దేవాలయం అంతా మొదటి శతాబ్దం 30వ సంవత్సరం జరిగింది. యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానుడై లేచి ఆరోహణమైపోయిన తర్వాత ఈ క్రైస్తవులు ఆలోచిస్తా ఉన్నారు, యెరూషలేము దేవాలయం కూలిపోయిందని చెప్పి వెళ్ళాడు యేసు ప్రభు, అది ఎప్పుడు జరిగిద్ది? రాయి మీద రాయి ఒకటి కూడా నిలబడదని చెప్పాడే, అది ఎట్లా జరిగిద్ది? ఆ రాకడ గుర్తులు ఎట్లా ప్రారంభమవుతాయి? ఆయన తిరిగి ఎలా వస్తాడు అని క్రైస్తవ సంఘం ఆలోచిస్తా ఉంది మొదటి శతాబ్దంలో. ఇశ్రాయేలీయులు మాత్రం యేసుక్రీస్తుని చంపారు, శాపాన్ని తెచ్చుకున్నారు. అయితే ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో తెలిసిన 40 సంవత్సరాల తర్వాత 30వ సంవత్సరంలో యేసుక్రీస్తుని చంపి
ఆయన పునరుద్ధానమై ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 40 సంవత్సరాల తర్వాత, అంటే ఏడి 70వ సంవత్సరం, 30వ సంవత్సరం యేసు ప్రభువారు చనిపోయారు. అదే సంవత్సరం యెరూషలేము దేవాలయం గురించి ఆ ప్రవచనం చెప్పారు, అది పడిపోయిద్దని. ఏడి 70వ సంవత్సరంలో ఏం జరిగిందంటే, అప్పటి రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్, అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇశ్రాయేలు దేశాన్ని మరలా జయించాలి, యెరూషలేం పట్టణాన్ని పడగొట్టాలా, యెరూషలేం పట్టణాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ గొప్ప సైన్యాన్ని తీసుకొని ఈ యెరూషలేం పట్టణానికి వచ్చాడు. వచ్చి యెరూషలేం పట్టణం చుట్టూ ముట్టడి దెబ్బ కట్టాడు. యెరూషలేములో నుంచి ఎవరు బయటికి రావటానికి లేదు, యెరూషలేం లోపలికి ఎవరు వెళ్ళటానికి లేదు, లోపల బయటికి రావటానికి లేదు, బయట లోపలికి రావటానికి లేదు. పట్టణం చుట్టూ సైనికులను కాపలా పెట్టేశాడు. అప్పుడు టైటస్ చక్రవర్తి అన్నాడు, నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, బయటకు వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అన్నాడు. అంటే అతడు ఆ పట్టణాన్ని నాశనం చేసే ముందు ఓ చిన్న ఛాన్స్ ఇచ్చాడు. నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, బయటకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అన్నాడు. అప్పటికే యెరూషలేం పట్టణంలో ఆది క్రైస్తవ సంఘం బాగా డెవలప్ అయ్యి 20,000 మంది క్రైస్తవులు ఉన్నారు. మొత్తం బయటకు వచ్చేశారు. ఎప్పుడైతే బయటికి రమ్మన్నాడు ఈ చక్రవర్తి, మొత్తం దేవుని ఆత్మ వాళ్ళను ప్రేరేపించిందేమో, క్రైస్తవులందరూ దాదాపు 20,000 మంది బయటకు వచ్చేశారు. అయితే యూదులు, ఈ ఇశ్రాయేలులు మాత్రం ఎవరు బయటికి రాలా. మేము రాము, మాకు దేవుడున్నాడు, మేము అబ్రహాం సంతానం, మేము యుద్ధం చేస్తాం, మేము గెలుస్తాం, మేము విజయాన్ని సాధిస్తాం, మేము భయపడేవాళ్ళం కాదు, మేము దాసులం కాదు, మేము రామని చెప్పి వాళ్ళు లోపలే ఉన్నారు. అప్పుడు రోమా చక్రవర్తి అయిన టైటస్ తన సైనికులతో చెప్పాడు, సైనికులారా, మీరు యెరూషలేం పట్టణానికి వెళ్ళి లోపలికి వెళ్ళి కనపడిన వారిని కనపడ్డట్టుగా చంపేసేయండి, ఎవరిని క్షమించొద్దు, ఎవరి మీద జాలి చూపించొద్దు, మొత్తాన్ని చంపిపడేయండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే రోమా సైనికులు యెరూషలేం పట్టణంలోకి వెళ్ళి, ప్రియ స్నేహితులారా గమనించండి, ఆ యెరూషలేం పట్టణంలో ఇశ్రాయేలును చంపేశారు. అంత నష్టం మొదటి ప్రపంచ యుద్ధంలో జరగలేదు, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా జరగల. దాదాపు 10 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు చంపి పడేశారు. ముక్కలు ముక్కలుగా నరిగి పడేశారు. అంతే, నరిగితే తలకు వైపు మొండెం వైపు, ముక్కలు ముక్కలుగా నరిగితే వాళ్ళ రక్తము యెరూషలేం పట్టణంలో ఒక కాలవలాగా ప్రవహించింది. అంత దారుణమైనటువంటి నష్టం ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండలేదు. మొదటి ప్రపంచ యుద్ధం 5 సంవత్సరాలు జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం 6 సంవత్సరాలు జరిగింది, అయినా కూడా అంత జన నష్టం ఎప్పుడు జరగలేదు. యెరూషలేం పట్టణంలో 10 లక్షల మంది చంపబడ్డారండి. ఒక 100 మంది చనిపోతే ఎంత ఘోరం, ఒక 1000 మంది చనిపోతే ఎంత ఘోరం ఉండింది. 10 లక్షల మంది ముక్కలు ముక్కలుగా నరికి చంపబడితే వాళ్ళ రక్తము యెరూషలేం పట్టణం నిండా ఉండి యెరూషలేం పట్టణంలో ఒక కాలువలాగా ప్రవహించింది. ఎంత దారుణంగా చంపారంటే, ఒక 8-9 నెలల తల్లి ఉందనుకున్న గర్భిణీ స్త్రీ గర్భాన్ని బయటికి చీల్చి తల్లి చూస్తూ ఉండగా ముందు శిశువుని చంపి పడేసి తర్వాత తల్లిని చంపేశారు. అంత దారుణంగా యెరూషలేం పట్టణంలో ఉన్న ఇశ్రాయేలును చంపేశారు, వాళ్ళ రక్తాన్ని చిందించారు. ఎందుకు తెలిసినా, వారు 40 సంవత్సరాల క్రితం ఏమన్నారు, యేసుక్రీస్తును చంపుతూ ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా, కానీ వారికి వారే శాపాన్ని తెచ్చుకున్నారు, వారికి వారే నాశనాన్ని తెచ్చుకున్నారు. అలాగనే వారి శాపం వారి మీదకి వచ్చింది. 10 లక్షల మంది ప్రజల్ని చంపేశాడు. ఆ తర్వాత రోమా చక్రవర్తి ఏం చేశాడంటే, 1 లక్ష మంది ప్రజల్ని ఖైదీలుగా పట్టుకున్నాడు. ప్రాణంతో పట్టుకొని వారిని రోమా పట్టణానికి తీసుకొని పోయి బట్టలు విప్పి చెట్లు కట్టేసి ప్రపంచం మొత్తానికి బానిసలుగా అమ్మి పడేశాడు. మన సంతలో గాని ఏ విధంగా పశువులను అమ్ముతారో ఆ విధంగా ఇశ్రాయేలు జాతిని రోమా మార్కెట్లో అమ్మి పడేశాడు. 1,00,000 మందిని ప్రపంచంలో ఉన్న ఆయా దేశాల వారు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయారు. గమనించండి, ఇశ్రాయేలీల్లో ఒక 10 లక్షల మంది ఏమైనా చచ్చిపోయారు, 1,00,000 మంది ప్రజలు ఏమన్నా ప్రపంచం అంతటా పశువుల్లాగా బానిసలుగా అమ్మివేయబడ్డారు. మిగిలినటువంటి శేషం తల్లకు వైపు పిల్లకు వైపు, భార్యకు వైపు భర్తకు వైపు ఎటులోడు పారిపోయారు. భర్త ఎటుపోయాడో భార్యకి తెలియదు, భార్య ఎటుపోయిందో భర్తకు తెలియదు, మరి తండ్రి ఎటుపోయాడో కొడుకు తెలియదు, కొడుకు ఎటుపోయాడో తండ్రికి తెలియదు. ఆ విధంగా ఆ రోజు పారిపోయిన వాళ్ళు వారు జీవితాంతం మరి ఎప్పుడూ కలుసుకోలేదు. ఆ విధంగా యెరూషలేం పట్టణంలో ఉన్న జనాభా ఒక బ్యాచి చంపబడితే, ఒక బ్యాచి పారిపోతే, మరొక బ్యాచి బానిసలైపోయి ఇశ్రాయేలు జాతి అంతా నాశనం అయిపోయింది. ఆ రోజు మొదటి శతాబ్దం 70వ సంవత్సరం. అంతటితో ఊరుకోకుండా అతడు యెరూషలేం పట్టణం మొత్తాన్ని అగ్నితో కాల్చి పడేశాడు. యెరూషలేం గుమ్మాలు, అక్కడున్న పట్టణం, అక్కడున్న గృహాలు మొత్తాన్ని కాల్చి పడేశాడు. కాల్చి
యెరూషలేం దేవాలయం దగ్గరికి వచ్చాడు. ఆ దేవాలయాన్ని కూడా కాలవబోయారు సైనికులు. అప్పుడు చక్రవర్తి వచ్చి అన్నాడు, రై బాబు ఆపంటారు, దాన్ని కాలవ కాకండి, దానికి వచ్చిన చరిత్ర ఉంది చెప్పాలన్నాడు. సైనికులందరూ నిలబడ్డారు, చెప్పారు, ఇది బంగారపు దేవాలయం అంటారు దీన్ని, కనుక దీన్ని కాల్చొద్దు, పడగొట్టొద్దు, ఒక్కొక్క రాయి ఒలిసి ప్రక్కన పెట్టండి, తర్వాత బంగారం ఉండితే మనం ఎత్తుక్కుందాం అన్నాడు. వాస్తవానికి అది బంగారపు దేవాలయమే సొలొమోను కట్టినప్పుడు, కానీ ఆ బంగారం అంతా నెబుకద్నెజరు ఎత్తుకుని పోయాడు. అయితే ఇతడేమనుకుంటున్నాడు, ఇది బంగారపు దేవాలయం అనుకుంటున్నాడు. లేఖను నెరవేరాలుగా యేసు ప్రభు చెప్పాడుగా, రాయి మీద రాయి ఒకటి కూడా నిలబడకుండా పడద్రోయబడే దినాలు వస్తాయని చెప్పాడుగా. వాళ్ళేం కాలవాలనుకున్నారు, కూల్చివేయాలనుకున్నారు. చక్రవర్తి చెప్పాడు, దాన్ని కాలవద్దు, కోల్చొద్దు, ఒక రాయి కూడా ముక్కలు కాకుండా ఒక్కొక్క రాయి ఒలిసి చూడండి, రాళ్ళకి మధ్య ఒకవేళ బంగారం ఉండిద్దామో అని అన్నాడు. అంటే ఇతడేమన్నా బంగారం కోసం ఆశపడి రాళ్ళు ఒలిపించాడు, అక్కడేమో లేఖను నెరవేరింది, యేసు ప్రభువు చెప్పిన మాట నెరవేరింది. ఈ దేవాలయం రాయి మీద రాయి ఒకటైనను నిలబడకుండా పడద్రోయబడి దినములు వచ్చును అని యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఆ చక్రవర్తి ఏం చేశారంటే, సైనికులందరితో ఆ దేవాలయంలో రాళ్లను ఒలిపిస్తే సైనికులు ఒక్కొక్క రాయి తీసి ప్రక్కన పెట్టి పడేశారు. కాల్చివేయకుండా, కూలగొట్టకుండా ఒక్కొక్క రాయి మొత్తం తీసి ప్రక్కన పెట్టేశారు. అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఇప్పుడు ఏమైంది, అక్షరాలా నెరవేరిపోయింది. ఈ దేవాలయం రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడును అని చెప్పాడు. అట్లాగనే ఒక్కొక్క రాయి ఒలిసి చూస్తే వాళ్ళకి బంగారం దొరకలా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఒకవేళ రాళ్ళ లోపల ఉందేమోనని చెప్పి ఆ రాళ్ళుని రోమా పట్టణానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రాళ్ళు ఇప్పటికి కూడా రోమా పట్టణంలో కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ విధంగా ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలీల జాతి నాశనమైంది, ఇశ్రాయేలీల దేశం నాశనమైంది, యెరూషలేం పట్టణం అగ్నితో కాల్చివేయబడింది, యెరూషలేము దేవాలయం రాయి మీద రాయి నిలబడకుండా ఒక్కొక్క రాయి తీసి ప్రక్కన పెట్టేశారు. యెరూషలేం దేవాలయం కూడా లేకుండా పోయింది. ఆ రాళ్ళని రోమా పట్టణానికి వెళ్ళిపోయాయి. అంతటితో యేసు ప్రభువారు చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు అక్కడ యెరూషలేం దేవాలయం లేదు. మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో అది కూలిపోయింది. ఇప్పుడు మనం 2001వ సంవత్సరంలో ఉన్నాం. అంటే సుమారు 1930 సంవత్సరాల క్రితం యెరూషలేం దేవాలయం అక్కడ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ ప్రదేశంలో డూమ్ రాక్ అనేటువంటి మసీద్ ఉంది. అయితే ఇశ్రాయేలీలు ఈ మధ్య కాలంలో 1948వ సంవత్సరం మే 14వ తేదీన సొంత దేశానికి వచ్చి స్వతంత్రాన్ని తెచ్చుకొని ఇప్పుడు మరలా యెరూషలేం దేవాలయం కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 1930 సంవత్సరాల నుంచి అక్కడ దేవాలయం లేదు. ఇశ్రాయేలీలు ప్రపంచం అంతా చెదిరిపోయారు. చెదిరిపోయిన ఇశ్రాయేలు తిరిగి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు దేవాలయం కట్టాలని చూస్తున్నారు. మరి దేవాలయం కట్టాలంటే అక్కడ ఇప్పుడు మసీదు కట్టబడి ఉంది. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధంగా మారేటట్టుగా ఉంది. అయితే ఇప్పుడు జరిగే సంగతి ఏంటో తెలిసిన ప్రియులారా, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆపిన ముస్లింలు మసీదు అక్కడున్నా ఇప్పుడు ఇజ్రాయెలీస్ చేసే పని ఏంటంటే, వాళ్ళు గొప్ప జ్ఞానులు కలిగిన వారు. వాళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేము దేవాలయాన్ని భూమి లోపలే కడతారు, కనపడకుండా అండర్ గ్రౌండ్ లో భూమి లోపల ఎవరికి తెలియకుండా యెరూషలేం దేవాలయాన్ని కట్టి ఒక రాత్రికి రాత్రి ఆ మసీదును లేపి ప్రక్కన పెట్టి ఆ ప్లేస్ లో తీసుకొచ్చి యెరూషలేం దేవాలయాన్ని పెట్టేస్తాడు. తెల్లవారు ప్రొద్దున్నే పేపర్లో చూస్తాం యెరూషలేం దేవాలయం కనపడి, దాని పక్కనే మసీదు కనపడిద్ది. అలాగా ఇప్పుడు సిద్ధపాటులో ఉంది ప్రపంచం. ఎందుకంటే ఇప్పుడు మసీదుని కానీ పడగొట్టేటట్లయితే కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. మళ్ళా యుద్ధం జరిగిద్ది. మసీదుని పడగొడితే ముస్లింలు ఒప్పుకోరు, ఐక్యరాజ్య సమితి వారు ఒప్పుకోరు. ప్రస్తుతానికి యెరూషలేం దేవాలయం యొక్క స్థలం ఐక్యరాజ్య సమితి వారి యొక్క ఆధీనంలో ఉంది. అయితే ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంది, యెరూషలేం దేవాలయం కూలిపోయింది అన్నాడు, కూలిపోయింది. రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడింది అన్నాడు, అలాగే పడద్రోయబడింది. పడద్రోయబడినటువంటి దేవాలయం తిరిగి అక్కడ కట్టబడాలి. ఆ దేవాలయం కట్టడానికి ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరికి తెలియదు, దాన్ని సీక్రెట్ గా కట్టేస్తున్నారు. ఎక్కడో భూమి లోపల దాన్ని కడతారు. ఒక రాత్రి ఎవరికి తెలియకుండా ఈ మసీదుని లేపి ప్రక్కన పెడతారు. ఆ దేవాలయం ఉండాల్సిన స్థలంలో దాన్ని తీసుకొచ్చి పెడతారు. తెల్లవారు ప్రొద్దున చూసేసరికి మసీదు కనపడిద్ది, దేవాలయం కనపడిద్ది. ఆ విధంగా ఎప్పుడైతే యెరూషలేం దేవాలయం తిరిగి కట్టబడుతుందో, కూలిపోయినటువంటి దేవాలయం, రాయి మీద రాయి పడద్రోయబడినటువంటి దేవాలయం ఎప్పుడైతే తిరిగి కట్టబడుతుందో వెంటనే భూ అని బోరం రోగుతుంది. ఈ సిద్ధపడిన సంఘం మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సంబంధించిన 90 గుర్తుల్లో ఇది ఒక గుర్తు. యెరూషలేము దేవాలయము కూలిపోవుట, అది తిరిగి కట్టబడుట.
ఇప్పటికి 2 సార్లు కట్టబడింది, కూలిపోయింది. 3వసారి కట్టారు, 3వసారి కూలిపోయింది. అయితే ఇప్పుడు 4వసారి మరలా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి కానీ యెరూషలేము దేవాలయం కట్టబడింది అంటే ఈ సంఘం ఎత్తబడిద్ది. అయితే ప్రియ స్నేహితులారా, ఇజ్రాయేలు దేశం ఏర్పడింది. ఇజ్రాయేలు జాతి వాళ్ళు తిరిగి సొంత దేశానికి వస్తున్నారు. దేవాలయాన్ని కట్టే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఇదంతా చూస్తా ఉంటే త్వరలో ఈ ప్రపంచం ముగించబడుతుందేమో అనిపిస్తుంది. త్వరలో సంఘం ఎత్తబడే రోజులు దగ్గరికి వస్తున్నాయి అనిపిస్తా ఉంది. కనుక ఏదో ఒక రోజు అతి త్వరలో ఆ దేవాలయం కట్టబడేది ఖాయం, అది అక్కడ నిలబెట్టేది ఖాయం, యేసుక్రీస్తు వారు బోర ఊదేది ఖాయం, ఈ సంఘం ఎత్తబడేది ఖాయం. అయితే మరి ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్న. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఇప్పుడు మధ్యాకాశానికి వస్తే, ఇప్పుడు ఆయన బోర ఊదితే ఆయనను ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మారుమనసు పొందేవా? పాప క్షమాపణ పొందేవా? బాప్తిసం తీసుకున్నావా? క్రమంగా చర్చికి వస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా లోబడి నడుస్తున్నావా? లేకపోతే నామకార్థ క్రైస్తవుడిగా, వేషధారిగా, మోసగాడిగా, వ్యభిచారిగా, దొంగగా, రౌడీగా, లంచగుండిగా, అపవిత్రుడుగా జీవిస్తా ఉన్నావా? పేరుకు క్రైస్తవుడని చెప్పుకుంటూ, దేవుణ్ణి ఎరుగుదునని చెప్పుకుంటూ అపవిత్రంగా జీవిస్తున్నావా? తీతు పత్రిక 1:16 ఈ మాట అంటాడు. తీతు పత్రిక 1:16 అపోస్తలుడైన పౌలు అంటాడు, వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకొనుచు ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులై తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉన్నారు అంటాడు. దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటున్నారు, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులైపోయారు. సత్క్రియలు లేవు, అసహ్యులుగా జీవిస్తున్నారు, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఒకవైపు ఆయన తన సంఘాన్ని తీసుకొని పోతానికి సిద్ధపడతా ఉంటే ఈ సంఘం నిర్లక్ష్యంగా ఉంది, ఈ సంఘం నిద్రావస్థలో ఉంది. ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు, వేషధారులుగా బ్రతుకుతున్నారు. చర్చికి ఇష్టమైతే వస్తారు, కష్టమైతే లేదు. బైబిల్ ఇష్టమైతే చదువుతారు, లేకపోతే లేదు. సేవకుడి మాట ఇంటి అంటారు, లేకపోతే లేదు. ఫస్ట్ సర్వీస్ చర్చిలో జరుపుతారు, సెకండ్ సర్వీస్ టీవీ దగ్గర. ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. ఆదివారం రాగానే ఉదయాన్నే చర్చికి వస్తాం, ఫస్ట్ సర్వీస్ అంతా చర్చిలో బాగుండిద్ది, ఇప్పుడు సెకండ్ సర్వీస్ ఎక్కడ? టీవీకి ఎదురు కూర్చొని చేసేస్తాం. పాపం ఎక్కువైపోయింది, మోసం ఎక్కువైపోయింది, లంచగొండితనం ఎక్కువైపోయింది, అపవిత్రత ఎక్కువైపోయింది, ప్రేమ తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఈ చివరి దినాల్లో ప్రేమ తగ్గిపోతుందని ఆయనే చెప్పాడు. ఆయన చెప్పిన గుర్తులు ఒకవైపు నెరవేరుతూ ఉన్నాయి. అయితే ఆ గుర్తులు మన కళ్ళతో చూస్తున్నప్పుడు మనం ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే, మనం ఇంకా మేలుకోకపోతే, రేపు ఆయన వచ్చి బోర ఊదినప్పుడు, ఈ సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు ఎడవబడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు 7 సంవత్సరాలు శ్రమల్లో ఉంటావా? అప్పుడు అంత్యక్రీస్తు పరిపాలనలో ఇబ్బంది పడిపోతావా? అప్పుడు ఇక్కడ ఏడుస్తా రొమ్ము కొట్టుకుంటా కూర్చుంటావు. అందుకే ఈ సభలు ఎందుకు పెట్టారంటే రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి, ఎడవబడకుండా ఉండాలని, శ్రమల పాలు కాకుండా ఉండాలని, ఆయన రాకముందే సిద్ధపడాలని ఈ ప్రత్యేకమైనటువంటి సభలో ఏర్పాటు చేయబడ్డాయి. కనుక ప్రియ స్నేహితులారా, ఆనాడు ఇశ్రాయేలులు యేసుక్రీస్తు వారిని సిలువేసి చంపారు. ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కన్నారు. అదే శాపం వాళ్ళకు వచ్చింది. ఇశ్రాయేలులు చంపబడ్డారు, ఇశ్రాయేలు దేశం కూలిపోయింది, దేవాలయం పడగొట్టబడింది. అయితే ఇశ్రాయేలు దేశం తిరిగి మరలా ఏర్పడింది. ఇప్పుడు దేవాలయం కట్టబడటానికి సిద్ధంగా ఉంది. రోజు మీరు పేపర్లో చదువుతూ ఉండండి. ఇప్పుడు ఇజ్రాయెల్స్ కి పాలస్తీన్లకి ఎంత గొడవలు జరుగుతున్నాయో మనం చూస్తానే ఉన్నాం పేపర్లో. ఎందుకంటే ఇది రాకడ సూచన. సంఘం ఎత్తబడే ముందు ఇజ్రాయేల్ యొక్క జాతి గురించి మనం బాగా చదవాలి. ప్రతిరోజు మీరు పేపర్లో చదువుతున్నప్పుడు, మీరు ఇజ్రాయేల్ జాతి గురించి చూస్తున్నప్పుడు రాకడ సమీపంగా ఉంది అని తెలుసుకోండి. సంఘం ఎత్తబడే రోజులు దగ్గరికి వచ్చాయని తెలుసుకోండి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న ప్రశ్న వేసుకో. ఆయన తన సంఘాన్ని తీసుకొని పోతానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఎత్తబడే సంఘంలో ఉండటానికి నీకు అర్హత ఉందా? నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఓ 10 మంది కన్యకులు ఉన్నారు, వారిలో 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. మధ్యరాత్రి పెండ్లి కుమారుడు వచ్చాడు. ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టు రండి అని ఒక స్వరం వినపడతా ఉంది. 10 మంది కన్యకులు లేచారు, దివిటీలు వెలిగించుకున్నారు, లోపలికి వెళ్ళాలని చూశారు. 5 దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. 5 మాత్రమే సిద్ధంగా ఉన్నారు. బెత్తడు దూరమే ఉంది, బెత్త దూరం తలుపు. వాళ్ళు తలుపు లోపల ఉన్నారు, వీళ్ళు తలుపు బయట ఉన్నారు. బెత్త దూరం. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళిపోయారు, వీళ్ళు సిద్ధపడే లోపు తలుపు వేయబడింది. ఈ రాత్రి వేళ మరి బుద్ధి కలిగిన కన్యకలాగుంటారో, బుద్ధి లేని కన్యకలాగుంటారో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను మీకు చెప్పే సత్యం ఒకటే, ఈ చివరి దినాల్లో మనం నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. నిర్లక్ష్యంగా
ఎప్పుడు పెట్టే సభలేలే, ఎప్పుడినే వాక్యమేలే, రెండో రాకడ వస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నారులే, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని గాని మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అనుకోకుండా రాకడ వస్తుంది. యేసు ప్రభువు చెప్పారు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా అది ఉండిద్ది అన్నాడు. ఆ దినం గర్భిణీ స్త్రీ మామూలుగానే ఉండిద్ది, నెలలు నిండుతున్నాయి, ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు, తిరుగుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది, సడన్ గా పెయిన్స్ వచ్చేస్తాయి. ఈ సంఘం ఎత్తబడే పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒకవైపు రాకడ గుర్తులు జరుగుతూ ఉండగా సడన్ గా పూర్వం రోగుతుంది, సంఘం ఎత్తబడిపోతుంది. కనుక ఈ రాత్రి వేళ నువ్వు సిద్ధపడ్డావా? నీవు రక్షణ పొందేవా? లేకపోతే ఈ రాత్రి అయినా నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకొని, ప్రభువా నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు, నీ రాజ్యానికి నన్ను వారసుడుగా చేయి, వారసురాలుగా చేయమని చిన్న ప్రార్థన చేస్తే ఆయన మనలను తన రాజ్యానికి చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మన కొరకు ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ఆశిస్తా ఉన్నాడు. అందుకే ఈ సభలు పెట్టబడ్డాయి. మరి రాత్రి నీ తీర్మానం ఏంటి? నీ ప్రార్థన ఏంటి? ఒకసారి ఆలోచించేయండి. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, రేపు ఎల్లుండి రాత్రులు ఇంకా అనేకమైన విషయాలు మనం చెప్పుకోబోతున్నాం. ఈ రెండవ రాకడకు సంబంధించిన విషయాలు ఎన్నో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అనేకులను తీసుకొని రండి. మన ప్రపంచాన్ని ప్రభువు రాకడ కొరకు సిద్ధపరుస్తాం. మన సంఘాన్ని ఈ చివరి దినాల్లో అభివృద్ధి చేద్దాం. మన సంఘాన్ని ఈ చివరి దినాల్లో ఉజ్జీవపరుద్దాం. మన సంఘం నిద్రావస్థలో ఉంది, మరొకసారి మేలుకోవాలి. ఆయన రాకడలో ఎత్తబడటానికి మనం సామర్థ్యత కలిగిన వారిగా ఉండాలి. ఈ రాత్రి చిన్న తీర్మానం చేసుకో. ఇజ్రాయేల్స్ లాగా మనం నష్టపోకూడదు. వారు యేసును సిలువేశారు, వారు కూడా చనిపోయారు. దేవాలయం కూలిపోయిద్దని యేసు ప్రభు చెప్పాడు, అది కూలిపోయింది. తిరిగి కట్టబడిద్ది అని చెప్తున్నాడు. కట్టబడటానికి సిద్ధంగా ఉంది. మరి ఈ రాత్రి మన జీవితాల పరిస్థితి ఏంటి? మన సిద్ధపాటు సంగతి ఏంటి? మన రక్షణ సంగతి ఏంటి? 1 నిమిషం ఆలోచించేద్దాం. నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకో. అనేక సంవత్సరాల నుంచి నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు, మంచిదే. అనేక సంవత్సరాల నుంచి నువ్వు చర్చికి వస్తున్నావు, మంచిదే. కానీ నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నిజంగా నీకు రక్షణ ఉందా? ఒకసారి ఆలోచన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపుడైన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వర్తమానం కొరకు వందనాలు. ఈ వర్తమానాన్ని మా హృదయాలలో ఫలింప చేయమని మనం చేస్తున్నాం ప్రభువా. నాయన, పెండ్లి కుమారుడుగా నీవు ఎప్పుడు వచ్చినా పెండ్లి కుమార్తెగా మేము సంసిద్ధత కలిగి ఉండునట్లుగా సహాయం చేయండి. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయండి. ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నారో ఆ తీర్మానాన్ని వారి హృదయాలలో స్థిరపరచండి. రేపు ఎల్లుండి జరిగే సభలను కూడా ఘనంగా జరిగించండి. మహిం పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.